లక్ష్మణరావు గారు మీకు వాయిస్ వినిపిస్తుందా? ఓకే, ఇప్పుడు ఈ భద్రతకు సంబంధించిన అంశం ఎక్కువగా మనకి ఇప్పుడు విమర్శకు వస్తుంది. అటు మిర్చి రైతులను పరామర్శించడానికి వెళ్తే కరెక్ట్ అంటే సరైన భద్రత కల్పించలేదంటూ కూడా చేస్తున్నారు కదా, మరి ఈ విమర్శలు అది ఏంటంటారు? ఎందుకు ఎక్కడ భద్రతా లోపం కనిపించింది అంటారు మీరు? మా మేకు ప్యానల్ ఉన్న పెద్దలకి వీఆర్కే ఛానల్ వీక్షకులకు యాజమాన్య నమస్కారం. క్షమించాలమ్మా, లేటుగా వేరే ఛానల్లో ఉన్నాను. అయితే పద్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మరి మిర్చి అంటే ఏదైతే గుంటూరులో ఉన్నటువంటి రైతుల యొక్క కష్టాలను తెలుసుకొని వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి గిట్టుబాటు ధర కోసం మేము వెళ్తున్నాం, వాళ్ళని పరామర్శిస్తున్నాం అని జగన్మోహన్ రెడ్డి గారు 4 రోజుల క్రితం చెప్పారు. సో చెప్పినప్పుడు ఇదే పోలీసు వ్యవస్థ కానీ, ఇదే ఎన్నికల కోడ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడానికి వీలు లేదని మీరు ఎందుకు సమాచారం ఇవ్వలేకపోయారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అక్కడ అడుగు పెట్టకూడదు? మీరు వెళ్తే మేము భద్రత కల్పించలేము, భద్రత ఇవ్వలేము, ఎన్నికల కోడ్ ఉంది, దాని ద్వారా మేము భద్రత ఇవ్వలేము కాబట్టి మీరు వెళ్ళొద్దని ఎందుకు చెప్పలేకపోయారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే జనాలు ఏ రకంగా వస్తారనేది చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి తెలుసు. వాళ్ళు వెళ్తే ఎక్కడికో పట్టుబడి 4 కూడా రారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు బయట అడుగు పెడితే కనీసం 4 కూడా వాళ్ళ ముఖం చూసే ధిక్కారం లేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బయట అడుగు పెడితే అది సముద్రమా, అది ఆకాశంలో పాలకుంట, లేదంటే సముద్రంలో వాటర్ ఎంత మనం కొలవచ్చు, సముద్రం లోతెంత మనం కొలవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బయట అడుగు పెడితే ఆయన చూడటానికి వచ్చినటువంటి జనాలు ఆయన మీద ప్రేమ చూపించే జనాల్ని కొలిసే పరికరాలు ఈ భారతదేశంలోనే కాదు, ఈ ప్రపంచంలో ఎవరు తయారు చేయలేదు కూడా. అటువంటి జనాదరణ కలిగినటువంటి నాతో బయటకు వచ్చినప్పుడు కనీస ఇంగిత జ్ఞానం లేదు, కనీసం మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరించిందంటే, అంటే అక్కడ వచ్చిన జనాల్లో మీ యొక్క కూటమిలో ఉన్నటువంటి రౌడీల గుండాల్ని మీరు అక్కడికి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడానికి ప్లాన్ చేశారనేది ఇంటెలిజెన్స్ యొక్క వర్గాలు మాకు ఉన్నటువంటి సమాచారం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయాలని చెప్పి ఇండైరెక్ట్ గా చంద్రబాబు గారు పోలీసులు అక్కడికి వెళ్ళొద్దని ఏమైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయాలని మీరు ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారిని దాడి చేసి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మనకి రాజకీయాలు చేయడం మన వల్ల కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా ఓడిపోయినా ఆయన ఎక్కడున్నా రారాజుగా ప్రజల్లో గుండెల్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఎదుర్కొన్న మన కష్టం అని తెలుసు కదా. ఈ రోజు 3 పార్టీలు కలిపి కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు. అంటే మీరు ముగ్గురిని కలిసినా ఇప్పుడు కూడా మీరు పడుకున్న నిద్రలో కూడా నిద్ర నుంచి బయటకు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి సభ మీరు చేస్తూ ఉన్నారంటే, సాక్షాత్తు ఒక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి ఆ రఘురామరాజు గారు కూడా ఆయన పుణ్యస్థానానికి వెళ్ళినప్పుడు పుణ్యస్థానం చేయక కుంభమాలలో అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆయా పోహనా సంస్కారం మనకు అర్థమవుతుంది. ఆ సంస్కారం గురించి మాట్లాడేది మేము ఒకటే చెప్తున్నాం, మీకు ఎన్నికలు కూడా అటువంటి మీరు కుంటి సాగు చెప్పద్దు. ఎన్నికలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఉల్లంఘించడానికి మీద కేసు పెట్టారన్నారు, పెట్టండి, ఏమవుతుంది పెట్టండి. మాకున్నటువంటి న్యాయ సలహాల ద్వారా మేము వెళ్ళవలసినటువంటి మాకున్నటువంటి న్యాయ వ్యవస్థ మేము వెళ్తాం, అది కోర్టులో తెలుసుకుంటాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పాల్గొండ వచ్చారు. నిన్న పాల్గొండ వచ్చినప్పుడు కూడా ఆ జనాల్లో కనీసం అక్కడ ఎవరైనా ప్రొటెక్షన్ ఇచ్చారండి? కనీసం అక్కడ కూడా ఏమైనా కానిస్టేబుల్ పోలీసులు కానీ ఎవరైనా ఉన్నారండి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే మీరు ప్రొటెక్షన్ ఇవ్వరా? జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రజా సంస్థల పైన, రైతుల పైన, ఆ విద్యార్థుల పైన, అలాగే ఆ ప్రజలకు ఇచ్చిన హామీల పైన మాట్లాడుతున్న భయంతో ఆయనకి ప్రొటెక్షన్ ఇవ్వరా? అంటే ఒక మాజీ సీఎంగా Z+ కేటగిరీ ఉన్నటువంటి స్థాయి వ్యక్తికి మీరు ప్రొటెక్షన్ ఇవ్వకుండా ఈ రోజు చేస్తున్నటువంటి యొక్క దుశ్చర్య ఏదైతే ఉందో క్షమించండి, అన్ని గమనిస్తూ ఉన్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కల్పించండి, జగన్మోహన్ రెడ్డి గారికి మరి మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి, సెక్యూరిటీ పెంచండి అని చెప్పి మా బొత్స సత్యనారాయణ గారు, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, లేలా అప్పిరెడ్డి గారు, అలాగే చాలా మంది కూడా నిన్న వెళ్ళి గవర్నర్ గారికి లేఖ ఇవ్వడం జరిగింది. అలాగే మిథున్ రెడ్డి గారు మరి కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి, అమిత్ షా గారికి లేఖ రాయడం జరిగింది. ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరైనా సరే
ప్రజల కోసం పోరాటం చేసే నాయకులకి భద్రత కల్పించడం మన బాధ్యత. ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులకి భద్రత కల్పించడం మన బాధ్యత. పవన్ కళ్యాణ్ గారి మీద ఏ దాడి జరగలేకుండా, పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి రెక్కి నిర్వహించకపోయినా నన్ను చంపేస్తూ ఉన్నారు. ఇదిగో నా మీద దాడి, ఇదిగో నన్ను చంపడానికి స్కెచ్లు వేశారు, రోడ్డు మ్యాప్లు వేశారు, ఇదిగా చెప్పి మా ఇంటి చుట్టూ చక్కెరలు తిరుగుతారని భయంతో మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు నా జడ్ప్లస్ కి అడిగినవ్వండి, నా అన్నం చూడు, నా ఆట చూడు అన్నట్టుగా నా చుట్టుపక్కల ఉన్నటువంటి నా యొక్క జడ్ప్లస్ కార్డు చూసి నేను ముచ్చటించాలి. చంద్రబాబు నాయుడు గారికే ఉండాలి జడ్ప్లస్, నాకు ఉండకూడదు జడ్ప్లస్, వై ప్లస్, ఎక్స్ ప్లస్ అని ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సినటువంటి ప్రొటెక్షన్ లో మీరు ఎందుకు నిర్వహణ చేస్తూ ఉన్నారు? ఎందుకు నిర్లక్ష్యత? ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రొటెక్షన్ గురించి ఆలోచన చేయట్లేదని అడుగుతా ఉన్నాం. ఈ రోజున ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇచ్చిన ప్రొటెక్షన్ అంటే పాడైపోయిన కారు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి తిరగాల, పాడైపోయిన కార్లు ఇచ్చామా? మీకు 4-3 సెక్యూరిటీ గార్డులు ఇచ్చామా?